హలో గైస్, దిస్ ఇస్ రాజా. యూ వాచింగ్ రాజా ది మేకర్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఇప్పుడు చూసిన లిరిక్స్ వీడియో అయితే మనం ఎలైట్ మోషన్లోని సింపుల్గా ఎలా ఎడిట్ చేయాలో అయితే తెలుసుకోవచ్చు. గైస్ అంతకుముందు చూసుకున్నట్లయితే ఈ వీడియోకి మనం ట్యుటోరియల్ అయితే ఎడిట్ చేయట్లేదు. ఓన్లీ ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత మనకి టెక్స్ట్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇమేజెస్ అనేవి ఎలా యాడ్ చేసుకోవాలి అయితే ఈరోజు వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. అంతకుముందు చూసుకున్నట్లయితే మనం 30 days నుంచి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. గైస్ ఇది నా సెకండ్ ఫేస్ క్యామ్ వీడియో. ఓకేనా గైస్, ఇప్పుడు అంతకుముందు ఫేస్ క్యామ్ వీడియో అయితే మనం డిలీట్ అయితే చేసాం, కొంచెం ఎడిట్ చేయడం కొంచెం బాగాలేదని. ఇప్పటి నుంచి అయితే మనకి విత్ ఫేస్ క్యామ్తోని ఆగస్ట్ నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే గైస్, వీడియో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ మీరు ముందుగా అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ప్రీసెట్ అయితే ఇన్పుట్ అయితే చేసుకోండి గైస్. ఇన్పుట్ చేసుకున్న తర్వాత మీకు ప్రీసెట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. గైస్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీసోడ్ అనే టైటిల్ అనేది ఎలా చేంజ్ చేయాలో ఇప్పుడైతే నేను మీకు చెప్తాను. గైస్ మనకి ఇక్కడ ఎలిమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా గైస్, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఎలిమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ నుంచి అయితే మనం టెక్స్ట్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం టైటిల్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అయితే బ్లర్ అయి ఉంది కదా గైస్. ఈ బ్లర్ అయిన ఇమేజ్ని ఎలా చేంజ్ చేయాలో అయితే నేను మీకు చెప్తాను ఇప్పుడు. గైస్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ BGI అనే ఒక ఇమేజ్ అయితే ఉంది కదా గైస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఇమేజే మనకి బ్లర్ అయి ఉన్న ఇమేజ్. ఇక్కడ మనం యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదైతే ఇమేజ్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఇమేజ్ అయితే మనం 4:5 రేషియోలోని ఫుల్గా అయితే మనం డ్రాగ్ అయితే చేసుకుంటున్నాం. ఈ విధంగా మనం ఇమేజ్ అడ్జస్ట్ చేసిన తర్వాత నేను ఏదైతే ఇమేజ్ ఇచ్చానో ఆ ఇమేజ్ టాప్కి అయితే ఈ ఇమేజ్ అయితే మూవ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను ఏదైతే ఇమేజ్ ఇచ్చానో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 dots ఉంటాయి, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి నేను ఏదైతే ఇమేజ్ ఇచ్చానో ఆ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకి కాపీ అయితే అవుతాయి. ఇప్పుడు మీరు ఏదైతే ఇమేజ్ యాడ్ చేసుకున్నారో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 dots ఉంటాయి, దాని మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి గైస్. ఇప్పుడు నేను ఏదైతే ఇమేజ్ ఇచ్చానో ఆ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్స్ అన్నీ కూడా మీ ఇమేజ్కి అయితే పేస్ట్ అయితే అవుతాయి గైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్లర్ అయితే అయ్యింది. గైస్ మనం ఇప్పుడు మనం టైటిల్ మీద ఉన్న ఇమేజ్ అనేది ఎలా చేంజ్ చేయాలో అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టైటిల్ ఇమేజ్ అనే ఒక గ్రూప్ అయితే ఉంది, దాని మీద క్లిక్ చేయండి ఎడిట్ గ్రూప్ మీద. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇంకొక ఇమేజ్ అయితే ఉంది గైస్, BGI అని. గైస్ మనం ఇక్కడ ఇందాక ఏదైతే మీరు ర్యాండమ్గా ఒక ఇమేజ్ తీసుకున్నారో అదే ఇమేజ్ మళ్ళీ మీరు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గైస్ మళ్ళీ సేమ్ అదే ఇమేజ్ అయితే మనం యాడ్ చేసుకుంటున్నాం. మీకు నేను ఏదైతే ఇమేజ్ ఇచ్చానో ఆ ఇమేజ్కి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు మనం ఈ ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా. నేను ఏదైతే ఇమేజ్ ఇచ్చానో ఆ మీకు ఇమేజ్ పైకి అయితే మీరు ఈ ఇమేజ్ అయితే డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇమేజ్ అయితే ఈ విధంగా. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే కరెక్ట్గా అయితే ఉంది గైస్. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ విధంగా టైటిల్ అనేది ఎలా ఎడిట్ చేయాలి, ఇమేజ్ అనేది ఎలా యాడ్ చేయాలైతే ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా అయితే మీకు తెలిసింది అనుకుంటున్నాను గైస్. గైస్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ గైస్, బాయ్.